హాయ్ ఫ్రెండ్స్, దేవర పార్ట్ 1 రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ అండ్ మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. అయినా సరే కలెక్షన్స్ అయితే బీభత్సం సృష్టిస్తున్నాయి. 6 days లో 396 crores కలెక్ట్ చేసి మూవీ బ్రేక్ ఈవెన్ అయింది. రాజమౌళి గారి కర్సని స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ గారే అండ్ దాన్ని బ్రేక్ చేసింది కూడా ఎన్టీఆర్ గారే. ఓకే, దేవర పార్ట్ 1 హిట్ అయిపోయింది. దేవర పార్ట్ 2 కోసం పార్ట్ 1 లో వదిలిన పాయింట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అండ్ పార్ట్ 2 కూడా ఈ పాయింట్స్ మీద ఉండబోతుంది క్లియర్ గా. పాయింట్ 1 వచ్చేసి యతి క్యారెక్టర్. యతి క్యారెక్టర్ అయితే మూవీలో చూపించలేదు. మరి ఆ క్యారెక్టర్ ఎవరు చేయబోతున్నారు అనేది ఒక చిన్న క్యూరియాసిటీ క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు. రీసెంట్ గా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ కింద పనిచేసిన బాయ్స్ ఇలా అన్నారు, యతి ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ భైరా అని. సో యతి ఈస్ ద బిగ్గెస్ట్ విలన్ ఇన్ దేవర పార్ట్ 2. రీసెంట్ గా కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి బాబీ జియోల్ దేవర పార్ట్ 2 లో ఉన్నారని. మేబీ ఈ క్యారెక్టరే ఆయన చేసి ఉండొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి సముద్రంలో ఉన్న స్కెల్టన్స్. ఆ స్కెల్టన్స్ ఎవరివి, వాళ్ళని చంపి అక్కడ వేసింది ఎవరు. థర్డ్ వన్ వచ్చేసి దేవరాని చంపింది వరా అని చూపించారు పార్ట్ 1 ఎండింగ్ లో. దేవరాని చంపింది వరా కాదు, మేబీ యతి అయి ఉండొచ్చు. యతి దేవరాని పొడిచి వెళ్ళిపోతే కొన ఊపిరి ఉన్న దేవర దగ్గరికి వరా వచ్చి ఉండొచ్చు. మేబీ ఇదే పార్ట్ 2 కి మెయిన్ ట్విస్ట్ అయి ఉండొచ్చు. దేవర పార్ట్ 1 లో పార్ట్ 2 కి వదిలిన పాయింట్స్ ఇవే అనమాట. సో మేబీ పార్ట్ 2 ఈ పాయింట్స్ మీద ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.